గురుభ్యో నమః. రేపు అంటే జూలై 10 నాడు మనకు గురు పౌర్ణిమనండి. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురువుల పట్ల భక్తి, గౌరవం మరియు కృతజ్ఞత వ్యక్తం చేయడానికి ఎన్నో రోజులు సరిపోవు. కానీ గురు పూర్ణిమ రోజున గురువుల ఆశీర్వాదాలు పొందడం ద్వారా గురువులను పూజించే సంప్రదాయం ఉంది. ఈ సంవత్సరం గురు పూర్ణిమ జూలై 10 జరుపుకోబడుతుంది. ఈరోజు ప్రత్యేకంగా వేదవ్యాస మహర్షికి అంకితం చేయబడింది. గురు పూర్ణిమ నాడు ఆషాఢ పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆషాఢ శుక్లపక్షం పూర్ణిమ నాడు గురు పూర్ణిమ జరుపుకోబడుతుంది. ఈ రోజున వేదవ్యాస మహర్షి జన్మదినం కూడా ఉందని నమ్మకం. అందుకే ఈరోజు గురు పూజకు నిర్ణయించబడింది. బౌద్ధ మతం పాటించేవారు ఈరోజు భగవాన్ బుద్ధుడికి గౌరవార్థం జరుపుకుంటారు. ఎందుకంటే జ్ఞానం పొందిన తర్వాత ఆయన ఈ రోజునే తన సారనాథలోని తన మొదటి ఉపదేశాన్ని ఇచ్చాడని నమ్మకం. జైన మతం పాటించేవారు భగవాన్ మహావీరుడు మరియు అతని ప్రధాన శిష్యుడు గౌతమ పట్ల గౌరవం తెలియజేయడానికి గురు పూర్ణిమ జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీరు గురువుల పట్ల గౌరవం మరియు భక్తిని వ్యక్తం చేయండి. పూర్ణిమ చంద్రుడు ప్రకాశించినట్లే గురువుల ఆశీర్వాదాలతో మీ జీవితం ప్రకాశిస్తుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శుభ సందర్భంగా అనేక భక్తులు గంగా వంటి పవిత్ర నదులలో స్నానం చేసి ధ్యానం చేస్తారు. అనంతరం వారు లోకరక్షకుని శ్రీ మహావిష్ణుని పూజిస్తారు. వారు తమ గురువులను సేవించి గౌరవిస్తారు. గురు పూర్ణిమ యొక్క సరైన తేదీ మరియు శుభముహూర్తం తెలుసుకుందాం. గురు పూర్ణిమ శుభముహూర్తం వేద క్యాలెండర్ ప్రకారం గురు పూర్ణిమ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జూలై 10 ఉదయం తెల్లవారుజామున 1:36 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో గురు పూర్ణిమ తేదీ జూలై 11 ఉదయం 2:06 ముగుస్తుంది. గురు పూర్ణిమ జూలై 10 జరుపుకోబడుతుంది. గురు పూర్ణిమ రోజు చంద్రోదయ సమయంలో రాత్రి 7:25 వరకు ఉంటుంది. గురు పూర్ణిమ శుభయోగం జ్యోతిష ప్రకారం గురు పూర్ణిమ ఇంద్రయోగము, భద్రవస యోగము మరియు పూర్వాషాఢ యోగం ఏర్పడతాయి. అదే సమయంలో భవకరణం కూడా ఏర్పడుతుంది. ఈ యోగాలలో స్నానం చేయడం, ధ్యానం చేయడం మరియు గురువులను పూజించడం ద్వారా సాధకుడు శుభాలను పొందుతాడు. పంచాంగం సూర్యోదయం ఉదయం 5:31 తెల్లవారుజాము అన్నమాట సూర్యోదయం. సూర్యాస్తమయం సాయంత్రం రాత్రి 7:22 గంటలకు. చంద్రోదయం రాత్రి 7:20 గంటలకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:10 నుంచి 4:50 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:40 నుంచి 3:40 వరకు. గోధుల సమయము రాత్రి 7:21 నుంచి 7:41 వరకు. నిశ్చిత ముహూర్తం రాత్రి 12:06 నుంచి 12:47 వరకు. గురు పూర్ణిమను జరుపుకునే మార్గాలు: ఆశీర్వాదాలు పొందండి. తల్లిదండ్రులు, పెద్ద సోదరులు మరియు గురువుల పాదాలను దక్కి వారి ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థనలు చేయండి. జ్ఞానం మరియు విద్యా దేవత అయిన శ్రీ గణేశుని ప్రార్థించండి. ఆచారాలు: పూజ చేయండి, మంత్రాలు జపించండి, గురువులకు పువ్వులు, పండ్లు మరియు మిఠాయిలు అర్పించండి. సత్సంగం మరియు భజన, ఆధ్యాత్మిక ప్రసంగాలు పాల్గొనండి మరియు భక్తి గీతాలను సామూహికంగా పాడండి. ధన్యవాదాలు.